హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్నా కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను ఈ రోజైతే ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి. చాలా తక్కువ టైంలో మనం మిగిలిపోయిన అన్నంతో అయితే స్వీట్ అయితే తయారు చేస్తున్నాను. మీరు కూడా నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్గా అయితే నేను ఒక మెజర్మెంట్ కప్తో 1 కప్ అయితే రైస్ తీసుకున్నాను. ఈ విధంగా అయితే నాకైతే రైస్ మిగిలిపోయిందండి. ఈ రైస్ని అయితే నేను ఇప్పుడు ఒక పప్పు కుక్కర్లోకి అయితే యాడ్ చేశాను. ఈ విధంగా ఒక కప్పు రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను కార్చి చల్లార్చుకున్న మిల్క్‌నైతే 1 కప్ అయితే యాడ్ చేశాను. ఈ విధంగా అయితే అన్నం మునిగిపోయేంత మనం పాలైతే పోసుకోవాలి. ఇదే విధంగా ఆ కప్‌తోనే నేను హాఫ్ కప్‌కి కొంచెం తక్కువ అయితే ఇలా ఆర్గానిక్ బెల్లం అయితే తీసుకున్నాను. ఇలా ఆర్గానిక్ బెల్లం పౌడర్ అయితే నేను తీసుకేసుకున్నానండి. మీరు నార్మల్ బెల్లం అయినా హాఫ్ కప్ అయితే తీసేసుకోండి. ఇది కొంచెం స్వీట్ ఎక్కువ ఉండిద్ది కదా! అందుకే నేను హాఫ్ కప్‌కు కొంచెం తక్కువ తీసుకున్నాను. ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీని లిడ్ అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా లిడ్ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్లు అయితే రానివ్వండి. ఈ విధంగా అయితే ఉండండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడైతే బాగా స్మాష్ చేయడానికి మనం పప్పు చేసుకునే దాంతో ఈ విధంగా అయితే బాగా అయితే మెత్తగా అయితే స్మాష్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా అయితే స్మాష్ చేసేసుకున్న తర్వాత అయితే దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం డ్రై ఫ్రూట్స్‌ని అయితే యాడ్ చేసుకుందాం. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలాగే టేస్ట్ బావుండిద్ది. ఈ విధంగా అయితే నేను 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి జీడిపప్పు, కిస్మిస్‌నైతే యాడ్ చేశాను. అవి అక్కడ పలుకుల్లాగా అయితే తగులుతుంటే టేస్ట్ బావుండిద్ది కదండీ! అందుకే నేనైతే ఈ విధంగా జీడిపప్పు కొంచెం అయితే కిస్మిస్ యాడ్ చేసి వేపేసుకొని దీంట్లోకైతే యాడ్ చేశాను. ఇంతే 1 కప్ రైస్ ఎంతో టేస్టీ అయిన మన బెల్లపన్నం అయితే అయిపోయింది. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.